హలో! అందరు బాగున్నారా? మేమైతే మస్తుగున్నాం. నేను మీ అంబిక. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్. సో ఆ రోజు మేమైతే వంకాయ వంకాయ ఫ్రై విన్నారా? చాలా బాగుంటుంది. ఇది పొడుగు వంకాయలతో ఫ్రై చేస్తారనమాట. సింపుల్ అండ్ ఈజీగా. ఫస్ట్ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేయాలన్నమాట. మామూలుగా రోస్ట్ చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి. మీలో ఎంతమందికి వంకాయ అంటే ఇష్టం నాకు చెప్పండి. అది కూడా పొడుగు వంకాయ ఫ్రై అంటే చాలా బాగుంటుంది. అంటే ఆయిల్ కొంచెం పడుతుంది, పర్లేదు. ఒక్క రోజుకి ఆయిల్ ఏం మ్యాండేటరీ కాదు, అంటే అంత ఏం హామ్ అవ్వదు, అప్పుడప్పుడు వాడచ్చు. సో ఈ పప్పులు ఉన్నాయి కదా, ఇవన్నీ వేస్తే ఆ ఫ్రై ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా వేయాలి, అంటే మనం ఎండుకారం బదులు ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎండుమిర్చి లేదు, నాకు నచ్చదు అంటే ఎండుకారం వేసుకోవచ్చు. అంటే మిక్సీ జార్లో ఆ పప్పులు పట్టినప్పుడు వేసుకోవచ్చు. సో అదే బాండిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసినాక కొద్దిగా పసుపు, ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనీయాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకోవచ్చు. మేమైతే కరివేపాకు వేసినాం. సో అప్పుడప్పుడు ఇలా కలపాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటుంది. సో ఆ తర్వాత మనం ఫస్ట్గా కోసి పెట్టుకున్న వంకాయలు. సో వంకాయలు ఏంటంటే 4 ఈక్వల్ పార్ట్స్ లాగా చేసి పెడితే బాగుంటుంది ఫ్రైకి. సో అప్పుడప్పుడు ఇలా ఆ వంకాయలు అప్పుడప్పుడు కలపాలి. సో ఎందుకంటే వాటర్గా అవుతాయి, ప్లస్ అడుగు అంటుతుంది కదా. మనం సిమ్లో పెట్టుకుంటే ఏం అడుగు అంటదు. అండ్ ఎందుకైనా మంచిది అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కలిపినాక కొంచెం మనకి వేగుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత వేగినాక మూత తీసి మనం ముందుగానే పొడి చేసుకున్నాం కదా మిక్సీ జార్లో, ఆ పౌడర్ వేసుకుంటే అంతే. సింపుల్ అండ్ ఈజీ బ్రింజల్ ఫ్రై రెడీ. ఇక్కడ మా చిక్కి చూడండి, మా బిగ్ బాస్ గురించి మాట్లాడుతుంది. మా చిక్కి స్కూల్ నుంచి రాగానే అది ఒక ఖుషి అనమాట, ఫుల్గా. ఎందుకంటే ఇంటికి వస్తుంది కదా. ఆ రోజు ఏం చేసిన చిక్కి అంటే యాక్టివిటీ చేసిన అని అంటుంది. ఒక యాక్టివిటీ అంటే ఫుల్ ఇష్టం అలా స్కూల్లో. సో ఏడుస్తుంది చూడండి, ఏమైంది చెప్పు, ఏడుస్తుందో. ఏమైంది, ఎవరేమన్నారు చెప్పు. చిక్కి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏంటిది, ఇటు చూసి చెప్పు. అప్పు ఏమని తిట్టిండు, ఏమని తిట్టిండానా? దెబ్బలు పడదామా, దెబ్బలు కొడదామా? స్కూల్కి వెళ్ళి వచ్చినా. నువ్వు ఈరోజు ఏం చేశారు స్కూల్లో? తీసుకొచ్చిందా? పోనీలే, ఇంకా ఫ్రెష్ అవుదురా. ఏదైనా చిన్న ప్లేస్ ఉంది, అక్కడ ఎట్లా కూర్చోవాలంటే మా చిక్కి తర్వాత ఎవరైనా ఆ స్టూల్లో కూర్చుందంటే ఎంత ప్రో మ్యాక్స్ అవ్వచ్చు. ఏంటి వీళ్ళు ఇంతసేపు ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? మా మా సార్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు చెరుగ్గట్టు. ఎంతమందికి తెలుసు చెరుగ్గట్టు విలేజ్ అండ్ నల్గొండ దగ్గర చెరుగ్గట్టు అనేది గుడి ఉంటుంది. ఎంత బాగుంటుంది, చాలా 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 ఓల్డ్ టెంపుల్. ఎప్పుడైనా నేను ఒకరోజు ఆ గుడికి వెళ్ళి మీకు బ్లాగ్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. జడల రామలింగేశ్వర స్వామి అంటారు చెరుగ్గట్టు. చాలామందికి మ్యాక్స్ నల్గొండ జిల్లా వాళ్ళకి చాలామందికి తెలుసు. అంటే నల్గొండ అని కాదు, దగ్గర దగ్గర అన్ని తెలంగాణ స్టేట్ అన్ని వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది. అండ్ ఫేవరెట్ టెంపుల్. సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా అక్కడే ఉంటుంది. మేమైతే అక్కడికి వచ్చినాం ఆ రోజు నైట్. చాలా ఫన్ చేసి ఉండే. అండ్ స్పెషల్ కూడా చాలా చేసింది మా పిన్ని అంటే మా సార్ వాళ్ళ అత్త పిన్ని అవుతుంది. నాన్ వెజ్
అండ్ బగారా. తెలంగాణ వాళ్ళ ఇంట్లో ముక్క లేనిది అసలు చుట్టాలు వస్తే ముక్క లేని ఉండరు. అండ్ కంపల్సరీ అనమాట. అండ్ మేమైతే నాటుకోడి బగారా రైస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.